మేడం లా ఆఫ్ అట్రాక్షన్‌లో స్టాపింగ్ లీకేజ్ ఎనర్జీ అంటే ఏంటి? అసలు ఎవరు చేయాలంటారు? దేనికి వర్తిస్తుంది? అది లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే కాదు, అది అందరికీ వర్తిస్తుంది. జనరల్గా ఎనర్జీ అనేది అందరికీ ఉందని తెలుసు. ఓకే. సో వీఆర్ ఓన్లీ ఎనర్జీ బేసికలీ, అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో వైబ్రేషన్. వాట్ ఈస్ ఎనర్జీ? అదే వైబ్రేట్ అవుతుంది. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో జనరల్గా కూడా ఎనర్జీ లీకేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది? కోపతాపాలు వచ్చినప్పుడు, ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు, అలాగే ఏంటంటే నేను ఎక్కువ చేయాలి ఈ టాస్క్, నేను ఈ టైమింగ్ పెట్టుకున్నప్పుడు, ఈ టైంలో ఎంత చేసేయాలి నేను, పేషెన్స్ లేనప్పుడు, అండ్ ఆల్సో ఏంటంటే యువతల వాళ్ళతో దెబ్బలాట జరుగుతున్నప్పుడు, యువతల వాళ్ళని తిట్టుకున్నప్పుడు, యువతల వాళ్ళని కంపారిజన్ చేసుకున్నప్పుడు, ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం మనం. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఓవర్ థింకింగ్, మెంటల్ క్లటర్. ఓకే. అంటే ఏంటి? ఎమోషనల్గా నువ్వు స్టేబుల్గా లేవు. సో మెంటల్ క్లటర్, ఓవర్ థింకింగ్ ప్లస్ కంపారిజన్. ఓకే. టాస్క్ అంటే ఏంటి? నీ పని అర్జెంటుగా చేసేయాలి, ఇలా వెళ్ళిపోవడం, అంటే ఆతృత పడటం, పేషెన్స్ లేకపోవడం, ఇలాంటివన్నీ మనకేంటంటే నువ్వు చెప్పిన దానికి వర్తిస్తాయి అన్నమాట. ఎనర్జీ లీకేజెస్ అంటే ఏంటి? మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే కామ్గా ఉండండి, పేషెన్స్గా ఉండండి, కంటిన్యూస్గా చెప్తున్నాం మనం. అతిగా ఆశించడం కూడా ఇందులోకి వస్తుందమ్మా? అతిగా ఆశించవచ్చు. నువ్వు అతిగా ఆశను ఏం చేస్తున్నావు అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే. అతి అన్నది నీ బట్టి ఉంటుంది. ఫర్ యూనివర్స్ దెర్ ఇస్ నో లిమిట్. సో అతి అనేది ఎక్కడ వచ్చింది అసలు? అది రాంగ్ వర్డ్ కూడా మనం వాడేది. మన అబండెన్స్ అంటాం. అబండెన్స్ అంటే ఏంటి? నువ్వు లిమిట్ చేసుకుంటున్నావు కనుక అది లిమిటింగ్ బిలీఫ్ అంటాం. సో అతి అనేది లిమిటింగ్ బిలీఫ్ అన్నమాట. సో ఎప్పటికైనా చెప్పేది వైబ్రేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. వైబ్రేషనేగా ఎనర్జీ. సో ఎనర్జీ లీకేజ్ ఏమవుతుంది? లీకేజ్ అయిపోతే ఏమవుతుంది? కంటిన్యూస్గా నువ్వు చేస్తూ ఉంటే యూ విల్ బికమ్ ఎ నెగటివ్ థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే నీ మీద నీ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి ఏంటంటే సోషల్ మీడియా ఒక ఇది చెప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అంటే డీటాక్స్ చేసుకోవాలి. ఏం డీటాక్స్ చేయాలి? సోషల్ డీటాక్స్ చేసుకోవాలి. అంటే ఏంటి? నువ్వు మారాలి అంటే, ఇఫ్ ఇట్ ఆల్ సంబడి ఈస్ థింకింగ్ దెన్ మారాలి అంటే కనుక, ఎనర్జీ తోటి నేను ఉండాలి, హై ఎనర్జీతో ఉండాలి అంటే కనుక ఫస్ట్ డీక్లటర్ చేసుకోవాలి. డీక్లటర్ దేని చేసుకోవాలి? నీ మైండ్ని చేసుకోవాలి. సో డీక్లటర్, నీ మైండ్ని డీక్లటర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేయాలి. ఫస్ట్ అది సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి కొద్ది రోజులు. నేనేమి కంటిన్యూస్గా ఉండమని, సపోజ్ నేను మూవీస్ చూస్తా, ఒక 2 మూవీస్ అయినా చూస్తాను అనుకో పర్ డే, దాంట్లో తగ్గించు. సోషల్ మీడియా మీద 2 hours స్పెండ్ చేస్తున్నా, తగ్గించు. స్లోగా చేయాలి, కానీ నేను ఒకేసారి చేస్తానంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ డ్రైన్ అవ్వడానికి కానీ ఇది అవ్వడానికి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఇంకోటి ఏంటి? నీ ఫ్యామిలీ మెంబర్సే అవ్వచ్చు, నెగిటివ్ పీపుల్ అవ్వచ్చు సరౌండింగ్ యూ, నీ పని వాళ్ళు అవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవడో వచ్చి చెప్తాడు వాళ్ళకి ఏదో అయింది, వాళ్ళకి ఏదో గాసిప్. దట్ ఈస్ ఆల్సో ఎనర్జీ లీకేజ్. నీకు అక్కర్లేనివన్నీ మాట్లాడుతున్నావు, నీకు తెలీదు, ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరో ఎక్కడో సూసైడ్ చేసుకున్నారు అనుకున్నాం, నీకు సంబంధమే లేదు అసలు, అయ్యో పాపం అనుకుని వదిలేయచ్చు. అది మైండ్లో పెట్టుకుంటే అదే క్లటర్. ఓకే. సో రేపు ఇంకోళ్ళకి అవ్వచ్చు, వీళ్ళిలా ఉన్నారు అని కంగారు పడిపోతావు. సో వీళ్ళేమో ఫెయిల్ అయ్యారు, వాడేమో ఏదో చేసేసుకుంటారు, లేకపోతే ఏదో అయిపోయింది, ఇలా అనుకుంటే అది క్లటర్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ఎవరికి అయ్యిందని కాదు. సో ఇలాంటివన్నీ క్లటర్ పెట్టుకుంటావు నువ్వు, అది బయటికి తీయాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అక్కడి నుంచి లీక్ అవుతుంది. ఓకే. సో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, దృష్టి దోషం, ఇంటికి దృష్టి పట్టింది, మనిషికి అంటే దృష్టి తీయించేవాళ్ళు, ఉప్పుతోటి నెగిటివ్ ఎనర్జీ పోవాలని అనుకునేవాళ్ళు. ఇలాంటివన్నీ మన పాత పద్ధతుల్లో చాలా బాగా పనిచేస్తాయి ఎనర్జీ లీకేజెస్కి. బట్ మనం నిజంగానే ఒక స్టేజ్కి వెళ్ళాము అంటే కనుక, చాలా మెంటల్ క్లటర్ ఉందంటే డీక్లటర్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది? అటు వ్యసనాలు రావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్, అంటే వ్యసనాలు అన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్న ఒకటే, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో నెగిటివ్ థాట్స్ కంప్లీట్గా రావడం, సూసైడల్ టెండెన్సీస్ రావడం, ఇవన్నీ వస్తాయి. అంటే ఏంటి? యాంగ్జైటీ అనేది పెరుగుతూ వస్తుంది. అది కూడా ఒకటి ఏంటి? హ్యాబిట్. అది యాంగ్జైటీ అనేది హ్యాబిట్. అంటే ఏంటి? ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం అనేది వస్తుంది. దాంతో ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే, ఫిజికల్ వస్తే మెంటల్ వస్తాయి, రెండు వస్తాయి. ఇట్ ఈస్ యువర్ బాడీ అల్టిమేట్లీ.
సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడం అంటే ఏంటి? నువ్వు నెగటివ్గా ఉన్నావు, నీకు క్లటర్ ఉంది, నువ్వేమో సరిగా ఆలోచించట్లేదు, తిన్నగా ఆలోచించట్లేదు అన్నప్పుడు ఎవరితోనో మాట్లాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సన్నిహితులు ఉంటారు, ఫస్ట్ మాట్లాడు. ఓకే. రిలేషన్షిప్ కూడా దెబ్బతింటాయి ఇలా ఉంటే. సో ఎందాక అందరూ పేషెంట్గా ఉంటారు, ఉండలేరు కదా. బియాండ్ సర్టన్ పాయింట్ ఎవరికైనా ఒక సర్టన్ పాయింట్ ఉంటుంది, అది వాళ్ళకే తెలుస్తుంది. సర్టన్ పాయింట్ తర్వాత వాళ్ళు బ్రేక్ అవుతారు. సో ఎప్పుడు నెగిటివ్గా మన సినిమాలో కూడా చూస్తాను, నేను మొన్న కూడా ఒక సినిమా చూస్తాను, తాగుతూనే ఉంటాడు. సో ఒక బాటిల్తోనే మొదలవుతుంది, ఒక బాటిల్ కాకపోతే ఒక అర బాటిల్తో ఒక సిప్తో మొదలవుతుంది, తాగుతూనే ఉంటాడు. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీకు వచ్చేస్తుంది. ఎన్నో ఉన్నాయి దీంట్లో ప్రాబ్లమ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్, మూవీలో ఉన్న ఎగ్జాంపుల్. ఎన్నో ఉన్నాయి. రిలేషన్షిప్ దెబ్బతింటాయి, పిల్లలతో దెబ్బతింటుంది. పిల్లల్నేమో ఏంటంటే పనికి పంపించడం కానీ, వాళ్ళని సరిగ్గా చూసుకోపోవడం కానీ, వాళ్ళ మూలాన్ని సంపాదించడం కానీ, అండ్ ఆల్సో ఏంటంటే ఒక థీఫ్ అవ్వడం కానీ, నెగటివ్ వేస్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. సో ఎనర్జీ లీకేజెస్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇది ఇంకా డీప్గా వెళ్ళొచ్చు అనమాట. మనం జనరల్గా సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం కనుక ఫస్ట్ డీక్లటర్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలి? ఫస్ట్ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి, ఆల్రెడీ చెప్పాను నేను. సో నెక్స్ట్ మెడిటేషన్ చేసుకోవాలి. మైండ్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే ఇది డైలీ ప్రాసెస్. ఓకే. సో నేను ఒకరోజు చేస్తాను, నేను చేశాను, నాకేం అవ్వలేదంటే అది నీ బట్టి, ఎవరి బట్టి కాదు. మనం చెప్పడం వరకే మన పని. మనం దారి చూపిస్తున్నాం, గైడెన్స్ ఇస్తున్నాం. గైడ్ కాంట్ డూ ఫర్ సంబడి ఎల్స్, దెన్ షో ద పాత్. సో ఎవరైనా అంతే, మన సెయింట్స్ కానీ, మన పెద్ద పెద్ద దేవతలు కానీ, దేవుళ్ళు కానీ మనకు ఒక పాత్ చూపించారు, దాంట్లో నడవమన్నారు. సో నువ్వు నడవకుండా వాళ్ళు చెప్పింది తప్పు అంటాను, అది తప్పు కదా, మైండ్ సెట్ అది. సో అది మారాలి అంటే ఒక మెడిటేషన్ చేసుకోవాలి, ఓకే, జర్నలింగ్ చేయాలి, గ్రాటిట్యూడ్కి రావాలి. సో ఇవన్నీ చేస్తేనే ఈ ఎనర్జీ లీకేజ్ అనేది తగ్గుతుంది. ఎనర్జీ లీకేజ్ అనేది జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో మనం మాట్లాడుకున్నాం, అది ఎవరికైనా అవ్వచ్చు. సో ఇప్పుడు వేరే మతంలో ఉన్న వాళ్ళు కూడా ప్రేయర్కి వెళ్ళండి, ఎవ్రీడే ప్రే చేసుకోండి. నీకు నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా ప్రే చేసుకోండి. అండ్ ఆల్సో ఏంటంటే ఒక బుక్ చదువుకుంటాం కానీ, లేకపోతే నేను ఇది స్టడీ చేసుకుంటానంటాం, ఒక ఎయిమ్ అనేది పెట్టుకోండి, ఒక గోల్ అనేది పెట్టుకోండి, షార్ట్ టర్మ్ గోల్. నేను ఈ బుక్స్ చదువుతాను, పర్సనల్ డెవలప్మెంట్ మీద బుక్స్ చదువుతాను. సో ఒక రోజు ఒక బుక్ చదువుతాను, ఇన్ని రోజుల్లో ఒక వారంలో ఒక 4 బుక్స్ చదువుతాను, ఇలా పెట్టుకుని ఈ బుక్స్ చదువుతాను అంటాం. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను చెప్పినట్టు మాట్లాడడం ఎవరితోనైనా, సన్నిహితులు. అది మాలాంటి కన్సల్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే సన్నిహితులు అవ్వచ్చు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. బాగా కొంచెం చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ, కొంచెం బతుకంటే ఏంటని తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే హెల్ప్కి వెళ్ళడం కానీ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవన్నీ స్టెప్స్ చేయాలి. ఓకే. సో ఎనర్జీ లీకేజ్ అనేది వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఎక్కడ కూడా టాక్సిక్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు పడరు, ఏదో ఒకటి అండం, కావాలని అండం. మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు నాకు, నిన్న ఎస్టర్డే, ఆఫీస్లో లేడీస్ అంటే పడదు, గాసిప్ ఎక్కువ. అండ్ ఆల్సో ఎందుకు లేడీస్ని పెట్టుకున్నారు, వాళ్ళు టైంకి రారు, వాళ్ళు సరిగా చేయలేరు పని, వాళ్ళకి అంత ఇది లేదు, మైండ్ లేదు, చేసే అంత లేదు, తొందరగా చేయలేరు. మళ్ళీ ఏమో ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ దట్ డెలివరీ అవన్నీ అయితే కనుక, సపోజ్ అలాగా డెలివరీ టైం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తే కనుక వాళ్ళకి సెలవులు ఇవ్వాలి, వాళ్ళకి విత్ శాలరీతో పాటు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కంపెనీ ఏంటంటే ఫేవరెటిజం అని ఉందనుకో ఎవరైనా, సో అందుకోసం అని వాళ్ళని టార్గెట్ చేయడం కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. అదంటే ఎనర్జీ లీకేజ్ అంటే ఏంటి, వాళ్ళ నెగిటివిటీ కూడా మనకు వస్తుంది. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే నువ్వు పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇవన్నీ చేయాలి. అండ్ ఆల్సో ఆన్లైన్ క్లాసెస్ ఇలా లా ఆఫ్ అట్రాక్షన్కి ఎవరు తీసుకున్నా సరే అటెండ్ అవ్వడం అనేది మంచిది. ఎందుకంటే పాజిటివిటీ అనేది కొంతవరకు పెరుగుతుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, నువ్వేం చేయగలవు అనేది నీకు అక్సెప్టెన్స్ వస్తుంది. నువ్వేం చేయలేదు అనేది లేదు అసలు. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అందరూ చేయగలరు, అందరూ సాధించగలరు. కానీ ఆ మైండ్ సెట్ అనేది రావాలి. అవన్నీ రావడానికి క్లాసెస్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాసెస్ వెళ్ళడం, ఏదైనా సరే, ఆర్ట్ క్లాసెస్ వెళ్ళు, లేకపోతే డ్రైవ్ అవుట్ చేసుకో, ఏదైనా సరే
వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎనర్జీ లీకేజ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ నా దగ్గరికి క్లాసులు రావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పక సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం సెప్టెంబర్లో క్లాసెస్ మొదలెడుతున్నాం, ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.